రాజుకి కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. ఆయితికానికి ఇవ్వకు మమరాలయ ముఖ్యము, అతడు అర్థతృష్ణాయుతుడై నిజోర్వియగు నష్టికి ఆ ధనమును తరల్చి రాజు ఆయతనమునకు చేర్చు మరి అట్టిది ఆపత్యము కాన ఒంటిగాడే అధికారి కావలయ ఇంచుకు తిన్నను వాడే రూపురం. మనకు తెలిసిన మహా గొప్ప పరిపాలకులు కృష్ణదేవరాయలు రాసిన అముక్తమాల్యదలోనిది ఈ పద్యం. దేవుడి సేవలో ఎలాంటి వారిని నియమించాలో రాజుకు కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. రాజు కోసం వసూలు చేసేవాడికి దేవాలయంపై అధికారం ఇవ్వద్దు. అలాంటి వాడు డబ్బు మీద ఆశతో రాజ్యానికి వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా దేవుడది ధనాన్ని తరలించి రాజు ఖజానాకు చేర్చేస్తూ ఉంటాడు. అలాంటిది తప్పుడు పని కాబట్టి ఎలాంటి మమకారాలు లేని ఒంటరి వాడే ఆలయానికి అధికారిగా ఉండాలి. ఒకవేళ వాడు దేవుడి సొత్తు తిన్నప్పటికీ ఆ పాపానికి వాడే నాశనం అవుతాడు. కానీ ఆ డబ్బు తెచ్చి రాజుకి చేర్చడం వల్ల ఆ రాజ్యమే నాశనం అవుతుంది అని చెప్తుంది అధ్యక్ష పద్యం. గత ప్రభుత్వ పరిపాలన కాలంలో జరిగిందంతా అచ్చంగా ఇలాగే జరిగింది. అంటే ఇది మనందరికీ కూడా చాలా లోతుగా ఆలోచించాలి. ఇది భగవంతుడికి సంబంధించినది. అంతమంది వెళ్ళి వాళ్ళ కర్మని అక్కడ వేస్తారు అధ్యక్ష, డబ్బులుగా. ఆ కర్మని ఆ పుణ్యస్థలమే కాపాడాలి. భక్తులు తాలూకు ఆ నిత్య ఏడుకొండల వాడి నామస్మరణే కాపాడు తప్ప ప్రజలు చేసిన కర్మని ఎవరైతే భగవంతుడి సొమ్ముతోటి ఆడుకుంటారో, భగవంతుడి డబ్బును దోచేస్తారో తరాలు కూడా లేచిపోతాయి అధ్యక్ష. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంత మనం ఇది చాలా పుణ్యకార్యాలకు ఇవ్వాల్సింది. అందుకని వీళ్ళందరికీ కూడా ఇప్పటికైనా దీని కల్తీ జరిగింది, వాళ్ళు ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు నిజానికి ఇంకా ఇబ్బంది లేకుండా ఇంకా మళ్ళీ దీని గురించి మీరు ఢిల్లీకి వెళ్ళి కోర్టులు వేసే కొద్దీ మీ పాపం పెరుగుద్దే తప్ప మీ నాశనం కొంచెం ఫాస్ట్ అవుద్ది తప్ప ఇదైతే తగ్గదు. అందుకని దయచేసి అందరం ఈ ఒక్కటి అధ్యక్షుడు ఇంకొక మరో మాట చెప్పి మీరు ఎక్కడో చోట ఈ దేశం హిందూ దేవతల మీద, హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ యు ఆర్, వేర్ యు ఆర్, విచ్ లాంగ్వేజ్ యూ స్పీక్, ఏ భాష మీరు మాట్లాడతారు, మీరు ఏ కులస్తులో తెలియదు, కానీ హిందూ ధర్మాన్ని మటుకు దాడి జరుగుతున్నప్పుడల్లా ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఖండించకపోతే మటుకు ఇలాంటి పరంపర కొనసాగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా అత్యద్భుతంగా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. అప్పుడే అయిపోయిందా అని ఫీల్ అయ్యేలాగా చేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు